ఈ దినవాక్య ధ్యానాంశము ప్రార్థనా సమయము. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసెను. 1 రాజులు 18 అధ్యాయం 36 వచ్చును. బయలు ప్రవక్తల సమయము సమాప్తమాయెను గనుక ఏలియా రంగములో ప్రవేశించెను. పడద్రోయబడిన బలిపీఠమును బాగుచేసి దానికి ఇశ్రాయేలని పేరు పెట్టి 12 రాళ్లతో కట్టి దహనబలికి సిద్ధపడెను. ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏలియా ప్రార్థించిన సమయము. అస్తమయమయ నైవేద్యం అర్పించు సమయమును ఏలియా ఎన్నుకొనుట విశేషము. బలులు అర్పించువారు సాయంకాలమున అర్పించెడువారు. ప్రతిదానికి సమయం కలదు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. ప్రభువైన యేసు అస్తమయ సమయమున శిలువలో ప్రాణమును దారపోసెను. మనము జీవించి ఈ దినములను అస్తమయ దినములుగా అంచె దినములుగా బైబిలు పండితులు పేర్కొనుచున్నారు. అంచె దినముల యందు సర్వశరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అను వాగ్దానము అక్షరముల నెరవేరుచున్నది. తిరిగి ఏలియా చేసిన ప్రార్థనను పరిశీలించెదము. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు నీ కార్యములనియు నీ సెలవు చేత చేసిదననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. బహుక్లుప్తమైన ప్రార్థన గాని అర్థవంతమైన ప్రార్థన దాని ఫలితమును చూడండి. యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ప్రఖ్యాత బైబిలు పండితులైన డాక్టర్ స్కోల్ఫీల్డ్ బైబిలు ప్రార్థనల అంశము క్రింద పాత క్రొత్త నిబంధనలు అనేకులు చేసిన ప్రార్థనను వరుస క్రమముగా సమకూర్చిరి. ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని రప్పించెను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.